వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 24వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మరి నిన్నటి రోజున ఆ మరి సద్గురు తపస్వీజీ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కలలో వచ్చి చెప్పినట్లుగా మరి బెంగళూరుకి ప్రయాణం అవ్వడం, బెంగళూరులో ఉన్నటువంటి తన శిష్యుడికి లేఖ రాసి గానే ఆయన గృహంలో మరి 4 నెలలు ఆయన దగ్గరే చక్కగా పెట్టుకోవడమే కాదు, ఆయనకి చక్కగా ఒక పెద్ద బండిని, అలాగే ఆయన శిష్యులందరూ కూడా తిరగడానికి ఆయన ఒక డ్రైవర్‌ని అంతటిని కూడా చక్కగా అరేంజ్ చేసి, అలాగే 169 సంవత్సరాల ఆ సాధువుని చూడడానికి బెంగుళూరులో ఉన్నటువంటి ఎంతో మంది వచ్చి ఆయన్ని ప్రతిరోజు కలుసుకోవడము, ఆయనతో సజ్జన సాంగత్యం చేయడము, అలాగే ఆయన చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలకి శిష్యులతో కలిసి వెళుతూ ఉండడము. ఈ వెళ్ళేటువంటి ఆహ్, మార్గ మధ్యలో ఒకానొకసారి ఆ నది ప్రవహిస్తున్నప్పుడు ఒక ఎడ్ల బండి ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోతే మరి ఒక 6, 2 ఎడ్లు ఇవన్నీ గూడా ఎంత ప్రయత్నించినా అవ్వనిది మన తపస్వీజీ మహారాజ్ ఒక్కసారి చెయ్యి అలా అని ఓంకారము స్మరించగానే వెంటనే అది ముందుకు వెళ్ళడం. ఈ విధంగా అద్భుతాలు అంటే మహానుభావులు అందరి కోసము సిద్ధులు అప్పుడప్పుడు వినియోగిస్తారు, ఉపయోగిస్తారు అని కూడా తెలుసుకున్నాము. మరి అలాగా అన్ని చూస్తున్నప్పుడు ఒకానొక ప్రదేశంలో కొండల మధ్య ఒక చక్కటి ప్రదేశము చూపించి ఇది ఆశ్రమానికి అనువుగా ఉంటుందని చెప్పి ఆయన కోడ్బాను వెళ్ళిపోతారు. ఈలోగా చక్కగా ఆయన శిష్యులందరూ కూడా అక్కడ చక్కగా ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించి ఆయనకి లేఖ రాసి ఆశ్రమం రెడీ అయ్యింది గురూజీ అని చెప్పగానే మరలా ఆయన రావడము. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఒకానొక ఒంటరిగా వచ్చారు కాబట్టి ఆయనతో పాటు ఉండడానికి ఒకానొక శిష్యుడి యొక్క 12 ఏళ్ల కొడుకుని తనతో ఉంచమని అడగడము. తను కూడా ఎంతో శ్రద్ధతో ఉండి సేవ చేసుకుని ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ని పొందడము, ఇవన్నీ కూడా నిన్నటి స్వాధ్యాయంలో చూసాము. ఈ రోజు దాని నెక్స్ట్ ఏంటో చూద్దాం. వేసవి కాలమంతా తపస్వీజీ విష్ణు ఆశ్రమంలో గడిపి ఆ కొత్త ఆశ్రమానికి కోడ్బాలో ఉన్నదానికేమో విష్ణు ధామం అని పెట్టారు. ఇక్కడ బెంగుళూరు దగ్గరలో నిర్మించినటువంటి దీనికేమో విష్ణు ఆశ్రమం అని పెట్టారనమాట. ఆ వేసవి కాలం అంతా కూడా తపస్వీజీ విష్ణు ఆశ్రమంలో గడిపి అప్పుడప్పుడు ఉత్తర భారతదేశము వెళ్ళి వస్తూ ఉండేవారనమాట. 1943, 44 2 సంవత్సరాలు తపస్వీజీ విష్ణు ఆశ్రమం విడిచి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అలాగా ఆ సమయంలో కొందరు కొత్త వాళ్ళు ఆయనకి భక్తులు కూడా అయ్యారు. ఇలాగ కొత్త వాళ్ళు రావడము, వెళ్ళడము, ఇలాగా ఆయనకి కొత్త వాళ్ళు కూడా చక్కగా భక్తులయ్యారు. భక్తులలో కొందరు ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి ఆశ్రమం ఆవరణలో ఒక మంచినీటి బావిని కూడా తవ్వించారు. బెంగుళూరు వాస్తవుడైన ఒక యువకుడు స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. యువకుడికి సన్యాస దీక్ష ఇచ్చి అతన్ని నారాయణదాసు అని దీక్షానామము ఇచ్చారు స్వామి. ఇలా స్వామి సచ్చిదానందం స్వామి నారాయణదాసు తపస్వీజీ శిష్యులయ్యారు. సో ఈ విధంగా ఇద్దరు తపస్వీజీకి అక్కడ శిష్యులయ్యారు. తపస్వీజీ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన వేరే రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు యువ సన్యాసులు నిరంతరం గురువుకు సేవలు చేస్తూ వచ్చారు. తపస్వీజీ భక్తులందరూ ఏదో ఒక విధంగా ఆయన అనుగ్రహాన్ని పొందుతూనే ఉన్నారు. అయితే స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచిన ఒక సామాన్య గృహస్థునిపై స్వామి చూపిన కరుణ గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం ఎంతో అవసరమని చెప్తున్నారు. ఒక భక్తుడట ఫలానా రోజున గురు దర్శనానికి వస్తున్నట్లు ముందుగా లేఖ రాశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ భక్తుడు హఠాత్తుగా అనారోగ్యానికి లోనవడం వల్ల అనుకున్న రోజుకు అతడు గురు దర్శనానికి రాలేకపోయాడు. ఆ విషయం తపస్వీజీకి తెలిసింది. తపస్వీజీ కారులో బయలుదేరి స్వయంగా భక్తుని ఇంటికే వెళ్లి భక్తుని మంచం పక్కన కూర్చున్నారు. భక్తుడు తన బాధ గురువుతో చెప్పుకున్నారు. తపస్వీజీ తన
అమృత హస్తాన్ని రోగి పొత్తి కడుపుపై ఉంచి, "లే, ఇక లే, లేచి నువ్వు కూర్చో" అని అన్నారు. అతడు ఆ నడుము నొప్పితో బాధపడుతూ లేచి కూర్చోలేకపోతున్నాడు. స్వామి చేతి స్పర్శ వల్ల రోగి నడుము నొప్పి వెంటనే మాయమైపోయింది. అతడు చటుక్కున లేచి కూర్చున్నాడు. భక్తుడు ఆనంద ఉత్సాహాలతో స్వామికి పాదాభివందనం చేశాడు. అతడిని దేవరాయగుట్టకు తీసుకువెళ్లి క్షేత్రపాలకుడైన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేయించారు తపస్వీజీ. అంటే మరి ఈయనకి భక్తులు ఏమన్నా బాధపడుతుంటే భక్తుడు రాలేదని చెప్పేసి చూడండి. ఈయనే ఆయన శిష్యుడి దగ్గరికి వెళ్లి ఆయనకున్నటువంటి ఆ నడుము నొప్పిని పూర్తిగా చక్కగా ఆయన యొక్క శక్తితో పూర్తిగా హీల్ చేసి మరి అంతే కాకుండా మరి వెంటనే మరి ఈ అనుగ్రహం కలిగినందుకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని మరి సరి అయినటువంటి మార్గదర్శనం కూడా చేశారు. ఈ విధంగా మరి అక్కడక్కడ మరి తపస్వీజీ కొన్ని కొన్ని చోట్ల ఈ విధంగా ఆయన యొక్క సిద్ధుల్ని గూడా ఉపయోగించడం మనం ఇక్కడ చూస్తున్నాం. తపస్వీజీ 1942వ సంవత్సరం మధ్య కాలంలో విష్ణు ఆశ్రమంలో ఉంటున్నప్పుడు వారిని దర్శించుకోవడానికి పరమహంస ఆనందగిరి మహారాజ్ కూడా వచ్చారు. వారు విష్ణు ఆశ్రమంలో 3 రోజులు ఉన్నారు. ఆనందగిరి మహారాజుకు తమిళ, కన్నడ భాషలు వచ్చు. కానీ హిందీ భాష రాదు. తపస్వీజీకి తమిళ, కన్నడ భాషలు రావు. ఓకే. మరి మరి ఒకరికి ఎదురుగా మరొకరు మౌనంగా కూర్చున్నారు. భాషలు వేరైనా భావం ఒకటే. ఇద్దరి ధ్యాస, ధ్యానము, ధ్యేయము అంతా ఒకటే. ఆత్మావలోకంలో ఇద్దరూ పరిపూర్ణులే. వారి మనస్సులు మౌనంగా మాట్లాడుకునేవి. 3 రోజుల తర్వాత ఆనందగిరి మహారాజ్ ఆశ్రమాన్ని విడిచి వెళుతూ శ్రీమాన్ తపస్వీజీ భగవాన్ రమణ మహర్షి అంతటి ఆత్మయోగి వారు. అంతర్ముఖులు. మరి ఏ కోరిక లేనివారు, ఇహానికి అతీతమైన వారు మరి అన్న భావాలు వారికి లేవు. వారి మనసులో అలాంటి ఆలోచనలు ఉదయించవు. కంటికి కనిపించేది అంతా బ్రహ్మమే అన్న భావంతో ఏ పని చేసినా అది శివారాధనే అన్న ఉత్తమోత్తమ స్థితిని పొందిన పరిపూర్ణ జ్ఞాని మరి అని తపస్వీజీ శిష్యులతో చెప్పారు. ఈయన ఈయన గూడా మామూలు మరి ఈ వచ్చినటువంటి మరి తపస్వీజీని కలుసుకోవడానికి వచ్చినటువంటి ఆనందగిరి మహారాజ్ ఆయన 3 రోజులు చూడండి ఈయనకొచ్చిన లాంగ్వేజ్ ఆయనకి రాదు. ఆయనకొచ్చిన లాంగ్వేజెస్ ఈయనకి రాదు. అయినా సరే మరి చక్కగా వాళ్ళిద్దరికీ గూడా టెలిపతి అంటారు కదా! అలాగా చక్కగా అన్నీ అయిపోతూ ఉండేయన్నమాట. చివరికి మరి వెళ్ళేటప్పుడు శిష్యులతో ఎంత గొప్పవారో ఆళ్ళ శిష్యులకి మరి ఆనందగిరి స్వామీజీ చెప్పడం జరిగింది. మరి ఆనందగిరి మహారాజ్ వెళ్ళిపోయిన తరువాత వారు అన్న మాటలు శిష్యులు తపస్వీజీతో చెప్పగా, అది శ్రీ ఆనందగిరి స్వామి వారి యొక్క సహృదయం. నాకు తెలిసింది ఇంతే అని మాత్రం కూడా అహంకారం లేని తపస్వీజీతో శిష్యులు అన్నారు. చూడండి ఇప్పుడు ఆయన ఆనందగిరి స్వామీజీ వచ్చారు. వచ్చి మీ గురువుగారు మామూలు వ్యక్తి కాదు అని ఎంతో గొప్పగా చెప్పారు. గొప్పగా చెప్పినప్పుడు మరి ఈ శిష్యులు మళ్ళా వెళ్ళి మళ్ళా గురువుగారితో చెప్పారు. ఇలాగ అన్నారు మీ గురించి గురూజీ అంటే, అది ఆయన యొక్క గొప్పతనం అని అంతకంటే ఏమీ లేదు. ఇది ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎప్పుడైనా సరే ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకరు మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంటే అది మన గొప్పతనం కాదు. వాళ్ళు మనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూడగలిగేటువంటి సహృదయం కలిగిన వారు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం ఇక్కడ చాలా చక్కగా మరి తపస్వీజీ మహారాజ్ ఎంతో చక్కగా చెప్పారు. అది ఆయన గొప్పతనం అని మరి ఎంతో చక్కగా ఆహ్, మరి చెప్పారు. అలాగే తపస్వీజీ 1 సంవత్సరం పాటు విష్ణు ఆశ్రమంలోని తన గదిలో నుంచి బయటికి రాకుండా తపస్సు చేయాలని సంకల్పించారు. తపస్సు చేస్తున్న కాలంలో ఉపవాసం ఉండి రోజుకి 2 గ్లాసుల ఆవు పాలు మాత్రమే స్వీకరిస్తానని, గది తలుపులు మూసివేసి బయట తాళం వేయాలని నిర్ణయించారు. గదికి వెనుక వైపు ఉన్న చిన్న తలుపు ఉంది. ఆ తలుపు ద్వారానే ఇద్దరు శిష్యులు ఉదయం 10 గంటలకు వచ్చి ఒక గ్లాసు పాలు బల్లపై ఉంచి తిరిగి వెంటనే వెళ్ళిపోయి మరి తలుపు మూసివేయాలి. ఇలాగనమాట. మళ్ళా రాత్రి ఒక గ్లాస్ పాలు ఇవ్వాలి. తపోదీక్షలో ఉన్నప్పుడు తాను ఎవ్వరికీ దర్శనం ఇవ్వను అని చెప్పారు. ఈ విధంగా తన తపస్సును సంబంధించిన నియమాలన్నింటినీ అందరికీ తెలియజేశారు. తపస్వీజీ మరి 1944 మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన ధ్యాన మందిరంలో కూర్చున్నారు.
గది తలుపులు మూసివేయబడ్డాయి. అయితే నెలకు ఒకసారి మాత్రం గురువును దర్శించుకోవడానికి అనంతమూర్తికి ప్రత్యేకమైనటువంటి అనుమతి ఉంది. అది కూడా కేవలం 5 నిమిషాలు మాత్రమే. తపస్వీజీ సంవత్సరం కాలం తపస్సు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించారు. పగలు, రాత్రి నిరంతరం భగవంతుడి ధ్యానంలో నిమగ్నుడై ఉండడం ఆయన చేపట్టినటువంటి దీక్ష. ఆ సంవత్సరం కాలంలో తపస్వీజీ శరీరం ఇక బాగా నీరసించిపోయింది. మరి రోజు కేవలం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు తాగుతుంటే మరి శరీరం దారుఢ్యంగా ఎలా ఉంటుంది? అలాగే మరి ఆ దేహం గూడా కొంచెం మరి నీరసించడం జరిగింది. అందువల్లనే పక్కన ఉన్న స్నానాల గదిలోకి కూడా నడిచి వెళ్ళలేకపోయారు. అందులో పాకుతూ వెళ్ళేవారు. అంతగా నీరసించిపోవడానికి కారణము ఆయనకు పాలు పడలేదట. పాలు జీర్ణమవ్వక ఆయనకు రక్త విరోచనాలు పట్టుకున్నాయి. అయినప్పటికీ ఎంత అసౌకర్యమైన శరీర క్షీణతను కూడా లెక్క చేయకుండా సంవత్సర దీక్ష కాలం పూర్తయ్యే వరకు తన దృఢ వ్రతాన్ని కొనసాగించారు. తపస్వీజీ ధ్యాన మందిరం మేడ మీద ఉంది. ఆయన శిష్యులు మేడ క్రింది భాగంలో ఉంటూ ఆయన తపశ్చర్యకు ఏ ఆటంకం కలగకుండా ఆశ్రమం నిశ్శబ్దంగా ఉండేటట్లు జాగ్రత్త వహిస్తూ వచ్చారు. అత్యవసరమైతే తపస్వీజీ మరి మేడ కింద ఉన్నవారిని పిలవడానికి వీలుగా ఆయన గదిలో ఒక గంటను ఏర్పాటు చేశారు శిష్యులు. అయితే తపస్వీజీ ఆ గంటను ఎప్పుడూ గూడా ఉపయోగించనే లేదు. చూడండి మరి ఈయనకి రోజు ఉదయం ఒక గ్లాసు పాలు, రాత్రి ఒక గ్లాసు పాలు మాత్రమే తాగేవారు. అయితే ఆ పాలు గూడా మరి జీర్ణం అవ్వక ఆయనకి రక్త విరోచనాలు పట్టుకున్నాయట. మరి ఆ మోషన్స్ అవుతే మరి ఎంత నీరసమైపోతారు. మరి అయినా కూడా ఆయన దీక్ష ఎలాంటిదో చూడండి. నడవడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దీక్షను ఎక్కడా గూడా ఆపలేదు. ఇదే మనం మహానుభావుల నుంచి నేర్చుకోవాల్సింది. మరి దీక్ష చేయడంలో తపస్విజీకి మించిన వారు మరొకరు లేరు అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ఆయన 24 సంవత్సరాలు కడే తపస్సు చేశారు. అంటే ఎక్కడా కూర్చోకుండా మరి తపస్సు చేశారు. ఒంటి కాలు మీద నుంచుని తపస్సు చేశారు. అలాగే 6 సంవత్సరాల గుహలో ఎక్కడ పడితే అక్కడ కదలకుండా కూర్చొని చేసిన గొప్ప మహానుయోగులు. అంత మహానుభావులకి అంత దీక్ష, అంత శ్రద్ధ ఉంది కాబట్టే వాళ్ళు మరి మహానుభావులు అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్. మరి వాళ్ళు శిష్యులు అత్యవసరమైనప్పుడు గంట కొట్టండి అని చెప్పినా కూడా ఆయన ఎప్పుడు గూడా అసలు గంటే కొట్టడం అసలు ఉపయోగించలేదట. తపస్సు ప్రారంభించి 8 నెలలు గడిచాయి. ఒకరోజు అర్ధరాత్రి వేళ గంట మ్రోగిందట. మరి 8 నెలలయిపోయాయి. ఆయన సంవత్సరం అనుకున్నారు. 8 నెలలయిపోయాయి. కానీ ఒక్కరోజు మాత్రము అర్ధరాత్రి వేళ గంట మోగిందట. అప్పుడు కింద గదిలో సచ్చిదానందం ఒక్కడే నిద్రపోతూ ఉన్నాడు. అతడు ఉలిక్కిపడి లేచాడు. తపస్విజీకి ఏదో ఆపద వచ్చి ఉంటుందని, ఆయన కాలు జారి పడిపోయి ఉంటాడని భావించి చాలా కలవరపడిపోయి సచ్చిదానందం వెంటనే మేడపైకి పరుగున వెళ్లి వెనుక తలుపు తాళం తీసి గదిలోకి ప్రవేశించాడు. ఆశ్చర్యం గొలిపే అద్భుత దృశ్యం అతనికి కనిపించింది. పెద్ద గడ్డాలు, జడలు ధరించిన 5గురు మహాత్ములు తపస్వీజీతో హిందీలో సంభాషిస్తూ ఉన్నారు. సచ్చిదానందం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మరి మూసే తలుపులు మూసినట్టే ఉన్నాయి. తలుపు తాళాలు తన దగ్గరే ఉన్నాయి. అయితే ఆ మహాత్ములు గదిలో ఎలా ప్రవేశించారు? ఈ రహస్యం సచ్చిదానందానికి మాత్రం అర్థం కాలేదు. సచ్చిదానందం కలవరపాటును గుర్తించారు గురువు. శిష్యుడిని ఉద్దేశించి "సత్య, మహాత్ములకు నమస్కరించు. నన్ను కటాక్షించి దర్శనమివ్వడానికి వారు ఇక్కడికి వచ్చారు" అని చెప్పారు. ఈ శిష్యుడికి ఏమీ అర్థం అవ్వలేదు వాళ్ళెలా వచ్చారు అని. కానీ గురువుకి ఆ శిష్యుడి యొక్క మొహంలో ఆ కలవరింత చూసి నువ్వు వెంటనే నమస్కరించు. నా కోసము నా మీద కరుణించి వచ్చారు అని చెప్పగానే మరి మహాత్ములకు సాష్టాంగ నమస్కారం చేశాడు సచ్చిదానందం. అప్పుడు ఆ మహాత్ములు సచ్చిదానందంతో సచ్చినాన సచ్చిదానందజీ, మేము కేచరి మార్గంలో సేతువు నుంచి హిమాలయాలకు పయనిస్తూ ఉండగా ఈ గదిలో శ్రీమాన్ తపస్వీజీ తపస్సు చేస్తూ ఉండము గమనించాము. తాపసులను దర్శించడం మా ఆచారం. అందుకే ఈ గదిలో ప్రవేశించి మీ గురువును దర్శించాం. మీరు తలుపులకు వేసిన తాళాలు మా రాకను అడ్డుకోలేవు అని చెప్పారు. బాల సన్యాసికి ఇదంతా ఊహకు అందకుండా ఉంది. హిమాలయాలకు చెందిన మహానుభావులు నిలబడి తపస్వీజీ మహారాజ్, మీ దర్శనమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ తపస్సు ఎక్కువసేపు అంతరాయం కలిగించద కలిగించిన మేము కలిగించదలుచుకోలేదు. దయచేసి మాకు ఇక సెలవు ఇప్పించండి అని అన్నారు. అంతా మీ దయ అని తపస్వీజీ బదులు పలికారు. ఆ మాట తపస్వీజీ అనగానే
ఐదుగురు మహాత్ములు అకస్మాత్తుగా అంతర్ధానమైపోయారు. గది తలుపును ఆనుకుని నిలబడ్డ సచ్చిదానందానికి అంత అగమ్య గోచరంగా ఉంది. అప్పుడు తపస్వి నాయనా సత్య, సిద్ధపురుషులకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. అవి సామాన్యులకి అర్థం కావు అని సచ్చిదానందాన్ని సమాధానం పరిచి మరి ఆ శిష్యుడికి అర్థం అవ్వలేదు. ఎందుకు ఐదుగురు మహాత్ములు ఎలాగా గదిలోకి ప్రవేశించేశారు? తాళం ఏసినట్టే ఉంది. ఏసినట్టునే అలా అని ఈ తడబడుతూ ఉంటే అది గమనించినటువంటి గురువుగారు, "నాయన మహానుభావులకి సిద్ధులు ఉంటాయి. అది అందరికీ అర్థమవ్వవు" అని ఆ శిష్యుడి యొక్క ప్రశ్నకి సమాధానం గూడా ఇచ్చారు. తపస్విజీ సంవత్సరం పాటు చేసిన తపస్సు 1945వ సంవత్సరం మార్చి 31వ తేదీన నిర్విఘ్నంగా పూర్తయింది. స్వామి ధ్యాన మందిరం నుంచి బయటికి రాగానే అనంతమూర్తి, అతని భార్య, పిల్లలు, ఇతర భక్తులు ఆయన దర్శించుకున్నారు. స్వామి నేత్రాలు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ఆయన ప్రసన్న వదనంపై చిరునవ్వు తాండవిస్తోంది. భక్తులందరూ పరమయోగికి సాష్టాంగ ప్రణామాలు అర్పించారు. అందరినీ ఆదరంగా ఆశీర్వదించారు స్వామి. పండిత ధనిరాం అనే పురోహితుడు అగ్నిని రగిలించి హోమం చేశారు. తపస్విజీ కూడా చిట్ట చివరి అగ్నిలో ఆజ్యం పోశారు. తరువాత అనంతమూర్తితో, నీ కుమారులు విశ్వామిత్ర దయానందులు ఇక్కడికి వచ్చారా? ఈ రోజు ఎంతో మంచి రోజు. ఈ రోజు పరమాత్మ దయ వల్ల సంవత్సర కాలం సాగించిన తపశ్చర్య ముగిసిన పవిత్రమైన రోజు. పిల్లలిద్దరికీ ఉపనయనం చేయడానికి అనుకూలమైనటువంటి శుభదినం. అనంతమూర్తికి అది ఆదేశం. వటులను అది ఉపదేశం. పిల్లలు వెంటనే అభ్యంగన స్నానం చేసి కౌపీనాలు ధరించి గురువు సమక్షంలో అగ్ని ముందు కూర్చున్నారు. పండిత ధనిరాం వేద మంత్రాలు పఠించి మరి వటువులకు ఉపనయన సంస్కారం చేసి వారిని ఆశీర్వదించారు. తరువాత తపస్వీజీ బ్రహ్మచారులకు కొన్ని ఉపదేశ వాక్యాలు కూడా చెప్పారు. ఆ తరువాత ఆహారం తీసుకునే ముందు నేను పరమశివుడిని దర్శించాలి. కరుణా అంతరంగుడు శివంకరుడు ఆయన శంకరుని కృప వల్లనే నా తపస్సు ఫలించింది. కాబట్టి నేను శివాలయానికి వెళ్లి శివుడిని అర్ అర్పించాలి అర్చించాలి అని తపస్వీజీ చెప్పారు. తక్షణమే తపస్వీజీని ఒక కారులో మరి ఆహ్, దొడ్డబల్లాపురంలో ఉన్న శివాలయానికి తీసుకువెళ్లారు శిష్యులు. స్వామి గర్భగుడిలో ప్రవేశించి తలుపులు మూసి 1 గంట సేపు ఏకాంతంగా శివార్చన చేసి శంకరుని కృపకు పాత్రుడై ఆలయం బయటకు వచ్చారు. బల్లాపురం విష్ణు ఆశ్రమానికి సుమారు 8 మైళ్ళ దూరంలో ఉంది. స్వామి ఆశ్రమానికి తిరిగి వచ్చి తీరికగా కూర్చుని మెత్తగా ఉడికించిన అన్నం 2 ముద్దలు మాత్రము తిని ఉపవాస దీక్షను ఇక విరమించారు. ఒకేసారి కాకుండా రోజు రోజుకు కొద్ది కొద్దిగా ఆహారం యొక్క పరిమాణం పెంచుకుంటూ 4 నెలల పాటు ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపారు. అలా నెమ్మదిగా మామూలు భోజనం చేస్తూ మళ్ళా ఆరోగ్యవంతులు అయ్యారు మరి తపస్విజీ. సో, మొత్తానికి ఆయనకి రక్త విరోచనాలయ్యాయి. అన్నీ అయినా కూడా ఆయన శరీరము ఎంతో నీరసమైనప్పటికీ కూడా మరి ఆయన సంవత్సరం కాలం ఆయన అనుకున్నట్లుగా దీక్షను చక్కగా మరి ఆహ్, కంప్లీట్ చేసుకున్నారు. మరి ఇంకా 8వ నెలలో మరి అడ్డుగా వెళుతున్నటువంటి మహాత్ములు ఆయన ఇక్కడ ఒకానొక మహా తపస్వి సాధన చేస్తున్నారు. చూసి దర్శించుకుందామని వచ్చి రావడం మరి ఆ భాగ్యాన్ని మరి ఆ శిష్యుడు అయినటువంటి సచ్చిదానందునికి కూడా తెలియాలి అని చెప్పి మరి గంట కొట్టడం. ఆయన కోసం ఎప్పుడు ఆయన గంట కొట్టలేదు. ఆయనకి శిష్యుడికి ఆ మహానుభావులను దర్శించేటువంటి ఆ అవకాశం ఇద్దామని గురువు యొక్క తాపత్రయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆయన కోసం ఎప్పుడు గంట కొట్టలేదు. ఆ గురువుల్ని చూపిద్దామని శిష్యుడికి మరి పిలిచి గంట కొట్టి రమ్మని చెప్పడమే కాకుండా, మరి వచ్చిన తర్వాత తనకేమీ అర్థం కాకపోతే, "నాయనా సిద్ధపురుషులకి ఎన్నో సిద్ధులుంటాయి. అవి అందరికీ అర్థం అవ్వవని" తన శిష్యుడి యొక్క ప్రశ్నకు సమాధానం గూడా చక్కగా వివరించి, ఆయన అనుకున్న విధంగా మరి సంవత్సరం కాలం తర్వాత దీక్షను మరి విరమించి, అలాగే అక్కడికొచ్చిన వాళ్ళందరికీ గూడా చక్కటి బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఆ మంచి రోజున తన శిష్యుల్లో ఒక ఇద్దరి కొడుకులకి మరి ఉపనయనం చేయించి, దీక్షను ఇచ్చి నెమ్మదిగా మరి సంవత్సర కాలం నుంచి కేవలం పాలుతో ఉన్నటువంటి ఆయన ఒక్క రోజుగా ఆహారం తిన్నారంటే ఆ శరీరం తట్టుకోలేదు. అందుకని చెప్పేసి రోజుకి కొంచెం అలాగా 4 నెలలు ఆయన పూర్తిగా పరిపూర్ణంగా తినేటువంటి స్థితికి ఆహారం తీసుకుంటూ ఈ విధంగా ఆయన మరి విష్ణు ఆ కొత్త ఏదైతే ఆశ్రమం ఉందో అందులో ఒక సంవత్సర కాలం చక్కగా దీక్షను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. మరి
ఇలాగా జరుగుతూ ఉండగా మరి విష్ణు ఆశ్రమంలో తపస్సు ముగించి కొంతకాలం ప్రశాంతంగా గడిపిన తరువాత సచ్చిదానందం నారాయణ దాసులను వెంటబెట్టుకుని తపస్వీజీ ఉత్తర భారతదేశానికి మళ్ళా ప్రయాణమయ్యారు. జబల్పూర్ సమీపాన ఉన్న అరణ్యంలో ఒక సంవత్సరం పాటు మరలా తిరిగి సాధన చేశారు. ఇప్పుడు విష్ణు ఆశ్రమంలో అంటే ఈ యొక్క ఆశ్రమంలో ఒక సంవత్సరం చేశారు. అయితే మళ్ళా ఇద్దరు శిష్యులైనటువంటి సచ్చిదానందము, నారాయణదాసులను వెంటబట్టుకుని ఈసారి మరి ఒకానొక జబల్పూర్ సమీపాన ఉన్న అరణ్యంలో మరొక సంవత్సరం పాటు మళ్ళా తపస్సు చేశారు. ఆ సమయంలో తపస్వీజీ దర్శనం కోసం ఒక అవధూత విష్ణు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలోని ఒక గదిలో జపం చేసి, ధ్యానం చేసుకుంటూ స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తపస్వీజీ 1948 మే నెలలో తిరిగి విష్ణు ఆశ్రమానికి వచ్చారు. సో, ఇలాగా ఆయన ఒక అరణ్యంలో గూడా ఒక సంవత్సరం కాలం పాటు మరి తపస్సు చేసుకుని అనేటువంటి సమయంలో ఆయన దర్శించుకోవడానికని ఒకానొక శిష్యుడు ఆయన ఆశ్రమంలోకి వచ్చి ఆయన కోసము ఎదురు చూస్తూ ఆయన గూడా అక్కడ జపము, ధ్యానము చేసుకుంటూ ఉండగా తిరిగి మరలా ఈయన తిరిగి వచ్చేసారు తపస్వీజీ. ఆ సమయానికి మూర్తి కూడా ఆశ్రమంలోనే ఉన్నారు. అవధూత ఆంగ్ల భాషలో ఎంఏ పట్టభద్రుడు. ప్రాపంచిక భోగాలన్నింటినీ పరిత్యజించి కేవలము తత్వచింతనతో కాలం గడుపుతున్న సాధువు ఆ అవధూత. అతని వయస్సు 35 సంవత్సరాలు. స్వామీజీకి తనను తాను పరిచయం చేసుకొని మరి అవధూత అనంతమూర్తిని కోరాడు. అవధూతకు ఆంగ్ల భాష వచ్చు కానీ హిందీ భాష రాదు. అతడికి నిజమైన వైరాగ్యము, దృఢమైన పట్టుదల ఉన్నాయి. అతడు స్వామిని ఉద్దేశించి ఆంగ్లంలో పరమయోగి, మీ దర్శనం కోసం నేను 5 నెలల నుంచి ఇక్కడ వేచి ఉన్నాను. ఈ దీనునిపై కరుణ చూపించండి. మీరు కరుణా సముద్రులు. నన్ను కాపాడండి అని అశ్రుపూరిత నయనాలతో అర్థించాడు. అతని అభ్యర్థన నేను 5 నెలల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు మీరే దిక్కు. నన్ను మీరే రక్షించాలి అని అంటాడు. మరి స్వామి దయ కలిగి సున్నితమైన పదాలతో హిందీలో బ్రహ్మ విద్యకు, ఆత్మ విద్యకు సంబంధించిన ఉపనిషత్ రహస్యాలన్నింటినీ చక్కగా ఉపదేశించారు. తపస్వీజీ ఉపదేశం పూర్తి కాగానే దిగంబర అవధూత గురువుకు 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. తరువాత సాష్టాంగ నమస్కారము చేశాడు. తపస్వీజీ అవధూతను తన శిష్యునిగా స్వీకరించి అతనికి కేశవదాసు అనే దీక్షనామం ఇచ్చారు. దిగంబరంగా కాకుండా ఒక చిన్న అంగవస్త్రాన్ని ధరించమని కేశవరాజుకు హితవు చెప్పారు. సో, ఆహ్, ఈ అనంతమూర్తి ఈయన ఏంటంటే చాలా మరి ఎంతో చక్కగా ఎంఏలో అప్పటి రోజుల్లోనే మరి ఇంగ్లీష్‌లో మరి ఆయన ఆంగ్ల భాషలో ఎంఏ పట్టభద్రుడట. అయినా కూడా ఏంటంటే 35 సంవత్సరాలే ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయనకి ఏంటంటే ఒకానొక మరి వైరాగ్యంతో మరి ఆయన ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత మరి ఈయనకి దీక్ష గూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆహ్ తపస్వీజీ శిష్యునితో ఇలా చెప్పారు. దేహాభిమానము పూర్తిగా నశించి ఆత్మావలోకనంలో పూర్తిగా నిమగ్నమైన పరమయోగి మాత్రమే దిగంబరంగా ఉండగలడు. మరి అంతే కదా! అందరూ మామూలుగా ఉన్నవాళ్ళు దిగంబరంగా ఎట్లా ఉండగలుగుతారు? మనం ఎంత సిగ్గుపడుతూ ఉంటాము. అవి ఎవరు ఉండగలరు అంటే కేవలము అన్నీ గూడా దేహాభిమానం ఇక పూర్తిగా పోయి, పూర్తిగా ఆత్మావలోకనంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఉండగలరు అని చెప్పారు. మరి ఆహ్, కేశవ దాసు గురువు అడుగుజాడల్లో నడుస్తూ, గురువుకు సేవ చేస్తూ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలలో అభివృద్ధిని సాధిస్తూ 5 నెలలు విష్ణు ఆశ్రమంలో గడిపాడు. పూర్తి శ్రద్ధాభక్తులతో వృద్ధ తపస్వికి సేవలు చేశాడు. ఆ తరువాత తపస్సు కోసం ఉత్తర కాశీకి వెళ్ళిపోయాడు. కేశవదాసు పూర్వాశ్రమంలో పాల్ఘాట్ కళాశాలలో కొన్ని సంవత్సరాలు ఆంగ్ల భాష ఉపన్యాసకుడిగా ఉద్యోగం చేసి, ఆ తర్వాత ఆయన అవధూతగా మారాడు. మరి కేశవదాసు అంటే ఈయన ఆహ్, ఉద్యోగం గూడా మరి చదువుకున్నారు గదా! బాగా. సో, ఉపన్యాసులుగా చేసి తర్వాత ఈయన ఈ యొక్క వైరాగ్యంతో ఇలాగా మారిపోవడం జరిగింది. వచ్చిన తర్వాత ఈయన తపస్వీజీ దగ్గరికొచ్చిన తర్వాత ఈయనకి మళ్ళా తిరిగి కేశవదాసు అనేటువంటి తిరిగి నామకరణం చేసి మరి నామకరణం చేసిన తరువాత ఆహ్, ఈయన ఇక్కడ గురువుగారి దగ్గరే ఉండి
మరి దీక్ష తీసుకొని ఈయనకి సేవలు చేస్తూ మళ్ళా వెళ్ళిపోవడం గూడా జరిగిందనమాట. మళ్ళా ఎక్కడికెళ్ళిపోయారు? మళ్ళా ఉత్తర కాశీకి వెళ్ళిపోయారు. కేశవదాసు ఉత్తర కాశీకి వెళ్ళిపోయిన కొన్ని నెలల తరువాత కాకినాడ వాస్తవ్యులు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి వచ్చి కొంతకాలం తపస్వీజీ సన్నిధానంలో గడిపారు. సో, తర్వాత ఈయనకి బాగా పేరొచ్చేసింది. ఇంకా స్వాతంత్ర సమరయోధులైనటువంటి సాంబమూర్తి గారు గూడా వచ్చి ఆయన దగ్గర గడపడం జరిగింది. అప్పుడు ఆయన ఆరోగ్యము ఏమీ బాగోలేదు. ఆయన తపస్వీజీ కృపకు పాత్రుడయ్యాడు. తనకు కాయకల్ప చికిత్స చేయవలసిందిగా అర్థించారు. ఈయనకి ఆల్రెడీ అప్పటికే ఈయన కాయకల్ప చికిత్స బాగా మరి చేస్తారని అప్పటికే అందరికీ తెలిసిపోయింది. సో, అలాగా మరి ఆహ్, ఆహ్, ఆయన స్వాతంత్ర సమరయోధుడు మరి ఇలాగ వచ్చి అర్థించగా మరి ఆహ్, చేయవలసిందిగా ప్రార్థిస్తే, మరి అదే సమయానికి తపస్వీజీకి ఎన్నో సేవలు చేసిన మైసూరు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధలింగయ్య గారు కూడా అదే అభ్యర్థనతో మళ్ళా తపస్విని ఆశ్రయించారు. కేవలం ఆయనే కాదు, అప్పట్లో మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధలింగయ్య గారు కూడా మరి ఆయన కూడా మరలా ఆయన గూడా రిక్వెస్ట్ చేశారు. ఈ ఇద్దరు చక్కగా మరి ఆరోగ్యవంతులు అయ్యారు. చికిత్సకు ముందు, ఆ తర్వాత వారిని పరీక్ష చేసిన వైద్య నిపుణులు వారి ఆరోగ్యం అద్భుతంగా మెరుగైందని గూడా నిర్ధారించారు. సో, ఈయన అడిగిన వారికి ఎప్పుడు కూడా కాయకల్ప చికిత్స చెయ్యనని గాని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. చక్కగా అడిగిన వాళ్ళందరికీ కూడా చేస్తూనే వచ్చారు. అలాగా మరి వీళ్ళిద్దరికీ రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి సిద్ధలింగయ్య గారికి ఈయనకి కూడా మరి కాయకల్ప ఈళ్ళిద్దరికీ గూడా చేసిన తర్వాత అంతే కాకుండా నిపుణులు ఆహ్, వైద్య నిపుణులు వారికేంటంటే పరీక్షలు చేశారనమాట. ఏంటి ఈ వీళ్ళకి ముందు ఎలా ఉంది? కాయకల్ప చేసిన ముందు ఎలా ఉంది? తర్వాత ఎలా ఉంది? అని ఆహ్, చక్కగా వైద్యులు చేసిన పరీక్షల తర్వాత బాగా తేలింది ఏంటి అంటే, వీళ్ళు కాయకల్ప చికిత్స ముందు కంటే కూడా చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యము ఎంతో అద్భుతంగా ఉంది అని వాళ్ళు నిర్ధారణ కూడా చేశారనమాట. మరి తపస్వీజీ విష్ణుధామంలో నివసిస్తున్న కాలంలో ఒకసారి యోగానంద అనే కాషాయ వస్త్రధారి విష్ణుధామానికి వచ్చారు. సాటి మరి ఆయన్ని సగౌరవంగా సత్కరించారు సద్గురు తపస్వీజీ. మరి యోగుల్ని ఎప్పుడూ గూడా మరి తపస్వీజీ ఎప్పుడూ గూడా గౌరవిస్తూనే వచ్చారు. అలాగే ఆయన వచ్చినప్పుడు ఆయన చక్కగా సత్కరించి గౌరవించారు. ఇద్దరు గూడా చక్కగా చర్చలు జరుపుతూ ఉండగా, బ్రహ్మాండమైన ఆశ్రమం తపస్వీజీకి ఎలా లభించింది అని ఆయన్ని అడిగారు. యోగానంద 1938, 39 సంవత్సరంలో మానకాపూర్ మహారాజు ఆశ్రమం తనకు దానం చేసిన విధానము యోగానందకు చెప్పారు. కపటం తెలియని తపస్వీజీ. చట్టపరంగా కావాల్సిన కాగితాలు కానీ, ఏ విధమైన ఆధారాలు కానీ, అధికారికంగా నమోదు చేయబడిన పట్టాదారు పాసు పుస్తకం కానీ, అసలు తపస్వీజీ దగ్గర లేవని ఆయన గమనించారు. ఆశ్రమాన్ని స్వంతం చేసుకోవాలని దుర్బుద్ధి పుట్టింది యోగానందకి. మొదట తపస్వీజీ ఆశ్రమాన్ని దానం చేసిన మానకాపూర్ మహారాజు మరణించగా, ఆయన చిన్న తమ్ముడు సంస్థాన వారసుడు అయ్యాడు. విష్ణుధామాన్ని తన అన్నగారు తపస్వీజీకి దానం చేశాడన్న విషయం తెలియక, యోగానంద మాయ మాటలు నమ్మి, అతడి పేర ఆశ్రమాన్ని దానం చేస్తూ అధికారికంగా పట్టా వ్రాసాడు రాజు. అధికారిక పట్టా మూలంగా యోగానందునికి ఆశ్రమంపై సంపూర్ణ హక్కులు లభించాయి. చూడండి మరి ఇలా గూడా ఉంటారనమాట. యోగానంద గారు కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి ఆయన అంటే యోగులమనే పేరు చెప్పుకోవడానికి కాషాయ వస్త్రాలు ధరించే వాళ్ళు గూడా ఉంటారు గదా! అలాగా ఆయన గూడా ఒకసారి విష్ణుధామానికి ఈయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఇంత మంచి ఆశ్రమం మీకెవరిచ్చారు అంటే, మరి ఇలాగా నాకు మానకాపూర్ మహారాజు గారు ఇచ్చారు అని చెప్పారు. కానీ ఈయన యొక్క తెలివితేటలతో తపస్వీజీ మహారాజ్ దగ్గర ఎలాంటి కాగితాలు ఏమీ లేవు అని చెప్పేసి ఈయన అన్ని ఇన్ఫర్మేషన్ అంతా గూడా క్యాప్చర్ చేసి, ఈయన ఏం జేశారు, ఎవరైతే ఈ రాజుగారు ఈ ఆశ్రమాన్ని ఇదంతా ఇచ్చారో, ఆయన చనిపోయిన తరువాత వాళ్ళ తమ్ముడు అయినటువంటి సంస్థాన వారసుడు అక్కడ వారసుడు అయితే, ఆ తమ్ముడికి లేనిపోని మాటలన్నీ చెప్పి,
మొత్తానికి ఆహ్, మరి అతడి పేర ఆశ్రమాన్ని రాయించేసుకున్నారు ఈయన. అధికారికంగా రాసుకోవడం జరిగింది. మరి ఎప్పుడైతే ఇక ఈ యొక్క అధికారికంగా అన్నీ వచ్చాయో యోగానందానికి ఇక పూర్తిగా హక్కులనేవి వచ్చేసాయన్నమాట. కాబట్టి తపస్వీజీ చేత ఆశ్రమాన్ని ఖాళీ చేయించి తనకు స్వాధీనపరచమని మధుర మనుషులు కోర్టులో అర్జీ దాఖలు చేశాడు యోగానంద. ఆ సమయంలో తపస్వీజీ దిబ్బగిరి కొండలలో విష్ణు ఆశ్రమంలో ఉంటున్నారు. కోర్టు వారి సమన్లు విష్ణు ఆశ్రమంలో ఉంటున్న తపస్వీజీకి అందాయి. మరి చేయవలసిన పని అన్నీ కూడా చేసేసి కోర్టు నుంచి ఆర్డర్‌లవి పంపించారనమాట. అప్పుడు ఈయన ఎక్కడున్నారు? విష్ణు విష్ణు ఆశ్రమంలో ఉన్నారు. ఓకే. అప్పుడు అనంతమూర్తి గురువు పక్కనే ఉన్నారు. తపస్వీజీ కలవరపడలేదు కానీ ఆశ్చర్యపోయాడు. యోగానందుని మోసము ఆశ్రమాన్ని స్వంతం చేసుకోవడానికి పన్నిన కుట్రను ఎదుర్కోవాలని నిర్ణయించాడు. న్యాయమూర్తి అయిన అనంతమూర్తి ఈ విషయంలో గురువు ప్రదర్శించిన ఔదార్యానికి జోహారులర్పించగా, యోగానందుని మోసాన్ని ఎదుర్కొని తీరాలని తీర్మానించి, గురువుని చెప్ గురువుని ఒప్పించి ఆయన్ను వెంటబెట్టుకొని మానకాపురం వెళ్ళాడు. ఆల్రెడీ మన తపస్వి దగ్గర మరి ఒకప్పుడు మరి ఆహ్, న్యాయమూర్తిగా చేసినటువంటి శిష్యుడు అనంతమూర్తి గారు ఉన్నారక్కడ. ఆయన పక్కన ఈయన మీరు ఇలాగ కాదు, మీరు మనం వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఈయన్ని వెంటబెట్టుకొని ఆయన అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. అప్పటి సంస్థానాధిపతికి అసలు వాస్తవం అర్థమైంది. రాజు భక్తుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. మొదట తన అన్నగారు తపస్వి మహారాజుకి ఇచ్చిన దానం ఎంత మాత్రము వ్యర్థం కాకూడదని ఆరాటపడ్డాడు. సద్గురు తపస్వీజీని తనను మోసం చేసినందుకు యోగానందపై మండిపడ్డాడు. రాజప్రతినిధి ఇక వెళ్లి అసలు తమ్ముడితో మాట్లాడితే అప్పుడు అప్పటిదాకా ఆయనకి అర్థం అవ్వలేదు. ఈ యోగానంద చెప్పిందే అన్నీ కరెక్ట్ అనుకుని ఈయనకి రాసిచ్చేశారు. కానీ ఇవన్నీ విన్న తర్వాత ఇంత మోసం చేసినందుకు తిరిగి ఆయన యోగానంద పైనే మండిపడ్డారు. రాజప్రతినిధి వెంట పెట్టుకుని మధురా నగరం వెళ్ళాడు అనంతమూర్తి. ప్రతివాది ఇవ్వవలసిన సాక్ష్యం కోర్టులో సమర్పించబడింది. న్యాయస్థానంలో యోగానందుని వాదము ఓడిపోయింది. ఫలితంగా కోర్టు వారు యోగానందుని విన్నపాన్ని ఖర్చులతో సహా కొట్టివేశారు. ఈ విధంగా తపస్వీజీకి ఆశ్రమంపై గల సంపూర్ణ హక్కులు న్యాయస్థానం ద్వారా శాశ్వతంగా లభించాయి. మంచి మనస్సుకు అడ్డుపడాలని ప్రయత్నించి మోసం చివరకు తలవంచక తప్పదు. ఎప్పుడైనా సరే సత్యమేవ జయతే అని మరొక్కసారి ఇక్కడ మరి ప్రూవ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా అంతే. మన జీవితంలో కూడా ఆహ్, ఎప్పుడైనా సత్యం ఎప్పుడు నిజం నిజమే. అబద్ధం ఆ క్షణంలో బాగా అనిపించొచ్చు. కానీ ఎప్పుడు గూడా సత్యం సత్యమే, నిజం నిజమే మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఇలాంటి మహానుభావుల పుస్తకాలు చదివితే మనం ఎప్పుడు గూడా సత్యంలోనే జీవించాలని, ఎప్పుడు గూడా మరి ఆహ్, ఎలాగ ఉండాలి, మన జీవిత విధానం ఎలాగ మనం గూడా పెంపొందించుకోవాలి, ఎన్ని కష్టాలొచ్చినా గూడా సత్యం వైపే ఏ విధంగా నిలబడాలి అనేటువంటిది గూడా మనకి ఎంతో చక్కగా అర్థమవుతుంది. అలాగే చూడండి ఈ యోగానంద గారు కాషాయ వస్త్రాలు ధరించారు. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అందరూ గూడా గురువులని ఉండరు అని చెప్పేసి మరొకసారి గూడా మనకిక్కడ ప్రూవ్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి ఆ విధంగా ఆహ్, స్ ఇలాగ గురువుల్లో కూడా ఇలాంటి గురువులు ఉంటారు అని తెలిసింది. అలాగే తపస్వీజీ ఎప్పుడూ గూడా మరి ఆయన సంవత్సరం ఎక్కడ ఆయనకెప్పుడు గూడా ఆయన అంతర్వాణి ఆయన లోపల నుంచి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకి అంతర్వాణి చెప్పడము, ఆయనకి ఒక సంవత్సరం మరి తపస్సు చేసుకోవాలని ఆశ్రమంలో తపస్సు చేసుకోవాలనిపించింది. దానికి కేవలము 2 గ్లాసులు పాలు తాగి సంవత్సర కాలం చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళా అరణ్యంలోకెళ్ళి ఇంకొక సంవత్సరం తపస్సు చేసుకోవాలనిపించింది. చక్కగా అక్కడ గూడా తపస్సు చేసుకున్నారు. తపస్సు చేసుకున్న తర్వాత మరలా వచ్చి కాయకల్ప చికిత్స చెయ్యమని అడిగితే ఎక్కడా గూడా ఆయన ఎప్పుడు ఎవ్వరికి గూడా నేను చెయ్యను అన్న ప్రసక్తే లేదు. ఎవ్వరడిగినా సరే చక్కగా కాయకల్ప చికిత్స చేసి వాళ్ళిద్దరికీ గూడా చక్కటి ఆరోగ్యం పొందడానికి ఎంతో సహాయం చేశారు. ఆహ్, సో, ఈ విధంగా మరి మహానుభావులు వారి యొక్క అంతరాత్మ నుంచి వచ్చినటువంటి ఆ ప్రబోధం ద్వారా ఎలాంటి ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత ఎంత
వాళ్ళు ఆయనకి విరోచనాలొచ్చి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ శిష్యులకి గంట కొట్టలేదు. నాకు బాలేదు కొంచెం చూసుకోండి గంట కొట్టలేదు చూడండి. ఎప్పుడు గంట కొట్టారు? శిష్యులకి మహానుభావులను చూపించటానికి గంట కొట్టారు, పిలిచారు కానీ, ఆయన అంత నీరసం వచ్చి పడిపోయినా కూడా ఆయన దీక్ష మాత్రం సంవత్సర కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ మరి మానలేదు. అలాగా మన యొక్క దీక్ష కూడా దీక్ష కూడా అంతలాగా ఉండాలి. వీళ్ళే మరి ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు, ఇలాంటి మహానుభావుల గురించి విన్నప్పుడు మనకి కూడా ఒక ఇన్‌స్పిరేషన్. ఒక తలనొప్పొచ్చిందనో, ఒక జ్వరం వచ్చిందనో, ఈరోజు ఏం పర్వాలేదు ఒక గంట, 2 గంటలు మెడిటేషన్ చేయడానికే మనం 4 ఎన్ని ఈరోజు నాకు అసలు బిజీగా ఉన్నాను మేడం, లేకపోతే ఊరెళ్ళాల్సొచ్చింది, లేకపోతే తలనొప్పొచ్చింది అని మనం బోలెడన్ని చెప్తూ ఉంటాం. ఇలాంటి మహానుభావుల మాటలు విన్నప్పుడు ఏ ఆయన విరోచనాలొచ్చి అలా పడిపోతేనే ఆయన మానలేదు. మనకొచ్చి చిన్న చిన్న నొప్పులు ఏమాత్రము మనము కూడా ఎలాంటి మన దీక్షను ఆపకూడదు అనేటువంటి ఒకానొక గొప్ప ఇన్‌స్పిరేషన్ మనం ఈరోజు పొందాము. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మరి తపస్వీజీ మహారాజ్ గారికి, గురువులకు, దివ్యులకు, విశ్వానికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము. థాంక్ యూ.